నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. బిలేటెడ్ గా హ్యాపీ బర్త్‌డే. థ్యాంక్ యూ. వి మిస్డ్ యూ ఇన్ హైదరాబాద్. బట్ మీరు చక్కగా గానుగాపురంలో ఉన్నారు. వి ఆర్ హ్యాపీ ఫర్ దట్. చాలా విశేషంగా అనిపించింది నాకు ఈసారి బర్త్డే. ఎలా జరుపుకున్నారు పుట్టినరోజు? అమ్మవారి దయ. హ్మ్. మన ఇన్నాళ్ళు అమ్మవారికి నక్షత్రమాలిక సమర్పించినందుకు అమ్మవారు పుట్టినరోజు శుభాకాంక్షల కింద గాన్గపురం వచ్చేయమని చెప్పారనమాట. మీకు చెప్పాను కదా, మార్చి 22న ఈయన బర్త్డే. కంపల్సరీ మనం వెళ్దామండి బర్త్డే సార్, అక్కడ గాన్గపురంలో చేసుకుందాం అని అంటే ఈయన ఒప్పుకొని తీసుకొని వెళ్ళారు. గురుచరిత్ర పారాయణం చేస్తున్నాను స్వామి గుళ్ళో కూర్చొని. చదువుతుంటే ఒక తెలుగు ఆయన వచ్చి, మీరు తెలుగువారా అమ్మ అని అంటే, అవునండి అని అంటే, అమ్మ మీరు మళ్ళీ ఏప్రిల్ 21 కూడా ఇక్కడికి రావాలి అని అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఆయనకేం తెలియదు కదా నా పుట్టినరోజు అని. ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఏప్రిల్ 21 మీ పుట్టినరోజు. అక్కడే ఉన్నారు. చాలా చాలా సంతోషం. చండీ హోమం చేసుకున్నాము. చేసుకున్నారా? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అద్భుతం, అద్భుతం. స్వామి ఎలా ఉన్నారు? చాలా ముగ్ధ మనోహరుడు. నరసింహ సరస్వతిని అసలు కళ్ళు తిప్పుకోలేము ఆయన చూస్తూ ఉంటే కదా. ఆయనను తిప్పుకోలేము. ఒకటి శ్రీపాద శ్రీవల్లభుల్ని చూస్తే చాలా విపరీతమైన ప్రేమ కనపడుతుంది అనమాట. ఆయన కళ్ళలో అవ్యాజ్యమైన ప్రేమ కనపడుతుంది. అలాగే నృసింహ సరస్వతి స్వామి కళ్ళల్లో కరుణ కనపడుతుంది నాకు. చూసి వెంటనే బాపనార్యుల వారు గుర్తుకొస్తారు. బాపనార్యుల వారు ఇంత బాగుండేవారా, అందుకే శ్రీపాద శ్రీవల్లభులకి అంత చక్కగా అంత అందం వచ్చింది అని అనిపిస్తుంది అనమాట. తండ్రి తాతగారు కదా, సుమతి మహారాణి యొక్క తండ్రి గారు బాపనార్యులు. ఆయన చెప్తారనమాట, బాపనార్యులు సిద్ధమంగళ స్తోత్రం రాసింది కూడా బాపనార్యులు వారే అనమాట. అయితే ఆయన చెప్తారు, శ్రీపాద శ్రీవల్లభులు వారు, నెక్స్ట్ జన్మలో నేను నృసింహ సరస్వతిగా, అంటే తండ్రి పేరు అప్పల రాజ నరసింహ శర్మ కదా, ఆయన పేరు తీసుకుంటాను, నరసింహ పేరు కూడా తీసుకుంటాను, అలాగే తాతగారి రూపంలో ఉంటాను. ఎంత అదృష్టవంతులో తాతగారు. అద్భుతం అక్క. ఇది మీరు అనుకున్నది కాదు, మన ప్రేక్షకులు అనుకున్నది. ఎందుకంటే మీతో పాటు మేము వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి అని వాళ్ళు కమెంట్స్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన. ఎందుకు మనం అందరం కలిసి వెళ్ళకూడదు అని మీరు కూడా అనుకోవటం జరిగింది. వెళ్దాం కలిసి, ఒకవేళ మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని ఒక వీడియోలో చెప్తే అందరూ చాలా మంది రియాక్ట్ అయ్యారు, మేము వస్తాం వెళ్దాం మన అందరం కలిసి అని. ఇప్పటికి 4వ సారి అడగటం. నన్ను మన వాళ్ళని ఎప్పుడు తీసుకెళ్తారు? తప్పకుండా తీసుకెళ్తాను. ఈసారి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యి డేట్ అన్ని చూసుకుని వచ్చేసాను. అమ్మయ్య, చెప్పండి డేట్ కావాలి ఇప్పుడు నాకు. మే 25వ తారీఖు వెళ్దాం. మే 25వ తారీఖు. మే 25 చక్కగా శనివారం అయింది. శనివారం చక్కగా పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతే మనము మధ్యాహ్నం 11, 12 అక్కడ ఉంటాం. సరే, అక్కడ ఏమన్నా కుదిరితే మనకి భిక్ష చేసుకునే వీలుంటే స్వామివారికి భిక్ష సమర్పించుకోవచ్చు. ఆ టైం దాటి వెళ్ళిపోతే గనక మనం స్వామి దగ్గర ప్రసాదం తినేసేసి సాయంత్రం పూట స్వామి గుళ్ళో తప్పకుండా అర్చన చేసుకుందాం. సాయంత్రం పూట చేస్తారా లేదా అనేది కన్ఫర్మేషన్ లేదు, కానీ సాయంత్రం ఉందాం కంపల్సరీ. పల్లకి సేవ ఉంటుంది సాయంత్రం. పల్లకి సేవ చూసుకొని నెక్స్ట్ ఆదివారం మిగతా పనులన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే సంగమం దగ్గర కూడా సాయంత్రం వెళ్ళాలని ఉంటుంది నాకు. శనివారం సాయంత్రం సంగమం దగ్గరికి వెళ్ళాలని నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే శనివారం గనక రావి చెట్టు, అశ్వత్థ వృక్షం చుట్టూరా గనక మనం తిరిగితే చాలా మంచిది అనమాట. ఎలాంటి కోరికలైనా బాధలైనా కూడా కోరికలు నెరవేరుతాయి, బాధలు తీరిపోతాయి. కాబట్టి ప్లాన్ చేసుకొని ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్దాం అనేది ప్లాన్ చేసుకుందాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గాణగాపురంకి ఏ ప్లాన్ లేకుండా వెళ్తే స్వామిది ఉంటుంది ప్లాన్. ఈ టైం ఇది చేయండి, ఆ టైం అది చేయండి అని అప్పటికప్పుడు మనకి అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఆయన దగ్గర నుంచి ఆర్డర్స్ పాస్ అవుతూ ఉంటాయి. అదే మనం ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే ప్లాన్ చేసుకునేవే జరుగుతాయి. వితౌట్ ప్లాన్ వెళ్ళామనుకో, 2 రోజులు ఉంటాం, స్వామి ఏది అనుగ్రహిస్తే అది అని కనుక మనం వెళ్తే
స్వామి అసలు నిజంగా ఒడి నింపి పంపిస్తారు. అది మాత్రం వాస్తవం. దానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని తెలియకుండా మార్చి 22 వెళ్ళడం. అమ్మ మీరు ఏప్రిల్ 21 రండి అని చెప్పి ఆయన అనడం. సరే ఏప్రిల్ 21 వెళ్దాము. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్దాం అనే ఆలోచన ఏం లేదు ఇంకా. ఏప్రిల్ 21 వెళ్ళడం, అక్కడ హోమం చేసుకోవడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, అలాగే పల్లకి ఉత్సవం చేసుకోవడం. పల్లకి తర్వాత ఆ రోజు దర్శనం చేసుకుందామా లేదా? ఎందుకంటే శుక్రవారం నాడు పల్లకి ఉత్సవం చూసాం. శనివారం పుట్టినరోజు నాడు ఏం చేయాలి, ఇది చేయాలనే ప్లాన్ లేదసలు. స్వామి దర్శనం చేసుకోవడం అంతే. లైన్‌లో నుంచుంటే ఒక ఆయనొచ్చి కొబ్బరికాయ ప్రసాదం ఇచ్చి, అన్నదానానికి మీరేమన్నా ఇస్తారా అనంటే, సరే మన చేతుల్లో ఉన్నదేదో మనం ఇయ్యగలిగింది మనం ఇస్తే, రండి దర్శనం చేసుకుందురని చెప్పి ఆయన దగ్గరుండి దర్శనం చేపిచ్చారనమాట. అట్లా అన్‌ప్లాన్డ్‌గా వెళ్తే ఆయన మనకి ఇంకా చాలా చేస్తారనేది నా నమ్మకం. సో, మనకి శనాద్వారాలు ఉందాం అక్కడ. ఏమేం చేసుకుందాం అనేది అక్కడ డిసైడ్ చేసుకుందాం. అయితే అక్క, నాకు అర్థమైన విషయం ఏంటంటే, నెలకోసారి ఒకే టైంలో మీరు స్వామి దర్శనం చేసుకుంటున్నారు. 22, 21, ఇప్పుడు 25 ఇంచుమించుగా అంతే కదా? అవును కదండీ. ఏప్రిల్, మే, ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే. అద్భుతం అక్క. అదొకటి. ఇంకోటి అక్కడ ఉన్నప్పుడు ఒకళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడుతున్నారు. క్లయింట్ అన్నమాట పెద్దావిడ. అయితే అమ్మ నేను చాలా పెద్ద మిరకిల్ జరిగింది ఇవాళ. నేను గాణగాపురం వెళ్దామని మా వారితో మాట్లాడుతున్నాను మా వాళ్ళతో. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అనాథాశ్రమం నడుపుతారనమాట. మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపల నేను వెళ్ళేసరికి ఆవుకి పెట్టిన గడ్డి మండిపోతూ, కాలిపోతూ కనిపించిందట మంటల్లో. చాలా సేవ్ అయ్యారు. అక్కడ ఆవులును, పిల్లలు దగ్గరలో లేరు. చాలా అదృష్టవంతులము. ఇలా గాణగాపురం వెళ్దామని దండం పెట్టుకోవడం వల్లనేనేమో పిల్లలందరూ గూడా ఏమాత్రం ఇంత దెబ్బ తగలకుండా ఉన్నారు. ఆవులకు గూడా ఎటువంటి అపాయం జరగలేదు. గడ్డి కాలిపోయింది అనంటే పర్వాలేదులెండి అగ్ని భట్టారకుడి ఆకలి తీరిందనుకోవాలి. దేవతలకి దగ్గరికే వెళ్ళిందని అనుకోవాలి. తప్పకుండా మళ్ళీ మీకు ఎవరో ఒకళ్ళు ఆవుకి ఇస్తారులెండి అని అంటే, మీరెప్పుడెళ్తారమ్మా గాణగాపురానికి? అంటే, నేనిప్పుడు గాణగాపురంలోనే ఉన్నానండి. రేపు బయలుదేరుతా అంటే, మేము 29వ తారీఖు వస్తాం. మీరు మాతో రండి. మిమ్మల్ని తీసుకొనెళ్తాం 30 తారీఖు అని అన్నారనమాట. అక్కడుండంగానే మళ్ళీ స్వామి ఎప్పుడు రావాలనేది డిసైడ్ డిసైడ్ చేస్తారు. ఇంకొకటైతే బోనస్. బోనస్. అట్లా అన్నమాట. అద్భుతం. సరే అక్క. అయితే ఈ 25వ తారీఖు అంటే మే 25వ తారీఖు, 26వ తారీఖు గణగాపురంలో ఉంటాం కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది యాత్ర అనంటే దానికి ఎక్కడ స్టార్ట్ చేస్తాం? మనం ఇక్కడ మన ఆఫీస్ దగ్గర శ్రీనగర్ కాలనీలోనే స్టార్ట్ అయిపోతాము. అమీర్పేట్ దగ్గర మొదలవుతుంది యాత్ర. మొదలైపోతుంది. అక్కడి నుంచి మనం గాణగాపూర్ వెళ్ళిన తర్వాత మన టైం అనుసారం మనం ఏం చేసుకోగలిగితే అది చేసుకొని మళ్ళీ కల్లేశ్వర్ కూడా చూడాలన్నమాట. ఎందుకంటే గాణగాపురం యాత్ర సంపూర్ణం అవ్వాలి అంటే గనక సంగమంలో స్నానము, దర్శనము, అలాగే స్వామివారి నిర్గుణ మఠము అని అంటారు స్వామివారి గుడిని. మఠంలో స్వామివారిని దర్శించుకోవడము, పల్లకీ సేవ చేసుకోవడము, అలాగే కల్లేశ్వరుని కూడా దర్శించుకోవడం అన్నమాట. ఈ 3 మనం చేసుకొని శనివారం పొద్దున్న ఇక్కడి నుంచి బయలుదేరుతాము. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి రిటర్న్ అయిపోతాం. అయితే మే కాబట్టి కాస్త ఎండలు ఉంటాయి కాబట్టి ఏసీ అకామిడేషన్స్ ఉంటాయి కదా, ఏసీ బస్సు, ఏసీ రూమ్స్ అన్ని ఏసీ బస్సులు, ఏసీ రూమ్లే. ఎందుకంటే ఎండకి తాళలేం. ఇదివరకు ఎండలు కావివి. చాలా మారిపోయాయి, మాడిపోతున్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి అందరికి కూడా ఏసీ రూమ్స్, అలాగే ఏసీ బస్సు కంపల్సరీగా. కాకపోతే కొంచెం తొందరగా బుక్ చేసుకుంటే మనకు కూడా అకామిడేషన్స్ అవి చూడడానికి బాగుంటుంది అనమాట అక్కడ. ఎందుకనంటే బుక్ అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. గాణగాపురం నాకు చాలా అనిపించింది అనమాట. ఇంకొక 5-6 సంవత్సరాల్లో గాణగాపురాన్ని మనం అందుకోలేమేమో. చాలా ప్లాన్డ్‌గా మనం ఎట్లయితే తిరుపతికి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటామో, అలానే గాణగాపురం కూడా చాలా ప్లాన్డ్‌గా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడాలి ఆ అదృష్టం. ఎందుకంటే అందరూ స్వామిని దర్శించుకోవాలి. అలా ఎదగాలి క్షేత్రం మొత్తం అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 2002లో వెళ్ళినప్పుడు అడవి అన్నారు కదా. అడవి అసలు చుట్టూరా పొలాలు. టీ అంటే ఏంటో తెలీదు అక్కడ. టీ అమ్మడం అంటే ఏంటో తెలీదు అనమాట. అంత అసలు మనుషులు 12 అవ్వంగానే 10-12కి ఇంతింత గుండిగలు వండుకొని బయట నుంచోవడం. అంతమంది పెడుతుంటే ఎవరొచ్చి తింటారా అనిపించేది నాకు. అందరు తినేవారు. అన్ని గిన్నెలు ఖాళీ అయిపోయేది మళ్ళీ. మళ్ళీ సాయంత్రం ఏం లేదు ఇంకా. సాయంత్రం ఎవరింట్లో వాళ్ళు వండుకోవడమే.
యాత్రికులకి ఏం లేదు. 22 ఏళ్లలో ఎంత మార్పు. చాలా. అసలు స్వామి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందనమాట. ఆహ్, స్వామి తప్పకుండా ఇక్కడేదో చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇన్నేళ్లలో మోసాలు పెరిగిపోయాయి పద్మిని. పాపం పెరిగిపోయింది. మోసం పెరిగిపోయింది. అట్లాగే జనాలని అంటే ఏ రకాలుగా, ఎన్ని రకాలుగా ఏడిపించొచ్చో టెక్నికల్‌గా కరెక్ట్‌గా ఉండి నైతికంగా విలువలు లేకుండా ఏడిపిస్తున్నారు. టెక్నికల్‌గా అది కరెక్టే గదా! అని అనిపిస్తుంది మనకి. కానీ మన చాలా చాకచక్యంగా మోసం జేయడం గూడా అన్నమాట. ఇప్పుడు ఎవరైనా చూడు ఎంత ఈజీ అయిపోయిందంటే మరి ఆన్‌లైన్‌లో అమౌంట్ పోయింది అనంటే, "నువ్వు లింక్ ఎందుకు క్లిక్ చేసావు?" అని అడుగుతున్నారు నన్ను. ఏదోనండి ఏవో ఫోటోలో ఏవో వచ్చాయి క్లిక్ చేయమని ఉందంటే అంటే చేసేయడమేనా? చూడసలు మోసం చేసిన వాడికంటే కూడా మోసపోయిన వాళ్ళని తిట్టే పరిస్థితులున్నాయి ఇప్పుడు. ఏదైనా ల్యాండ్ కబ్జా అయింది అనంటే, "నువ్వు కాంపౌండ్ వాల్ కట్టుకోలేదా?" అని అడుగుతాం మనమే. అయ్యో! మేమైతే కాంపౌండ్ వాల్ కట్టేసి మీటర్ కూడా తీసుకున్నాం తెలుసా? అందుకే మా ల్యాండ్‌కి ఏమీ కాలేదు. అంటే అలా చేయకపోవడం కూడా ఒక పొరపాటన్నమాట. మోసం చేసిన వాడికంటే కూడా మోసపోయిన వాళ్ళని తిట్టే పరిస్థితులున్నాయి ఇప్పుడు. చాలా దరిద్రమైన చాలా attitude నిజంగా అది. ఇప్పుడు మాత్రము స్వామి అండ ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి అండ అనేది అక్కడ వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట. Right. తప్పకుండా. అయితే గురువు యొక్క దర్శనం రకరకాల ఏమిటి తీరని సమస్య అంటూ ఏది ఉండదు. రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. కోరికలు నెరవేరట్లేదు అని అనుకుంటూ ఉన్నాం. నాకైతే పర్సనల్ నా లైఫ్ లో ఇల్లు అనే ఒక అద్భుతమైనటువంటి కళ. అదైతే నేను కళ కూడా కలగనలేదు. అంతే కాదు అది అలా పద్మిని నాకు కూడా. అదే ఎందుకంటే బావగారు ఒక ఇల్లుని చూపిస్తాను నీకు ఎప్పుడన్నా. మన ఇంటి దగ్గర ఉంది. అట్నుంచి వెళ్తూ ఉండేవాళ్ళం. వెళ్తూ వెళ్తూ అక్కడికొచ్చినప్పటికి కార్ స్లో చేసేవారు. ఇలా ఉండాలి ఇల్లు. మనం కూడా ఇలా కట్టుకోవాలి అని అనేవారాయన. అంటే హ్మ్. ఆయన ప్రాక్టికల్‌గా ఉండరా అని కాదు గానీ, నేను కొంచెం ఇంకొంచెం ఎక్కువగా ప్రాక్టికల్‌గా ఉంటాను నేను. మా ఇంట్లో అందరికంటే. మన వల్ల అవుతుందా అసలిది? అని ఎప్పుడు అనలేం గదా! ఆయనని బాధ పెట్టేదాన్ని అవుతాను అని జెప్పి, ఆయన కోరిక తీర్చు స్వామి అని నేను దండం పెట్టుకోవడం అనమాట. ఒకటి 2 సార్లు అనుకున్న మాట వాస్తవమే. కానీ తర్వాత మాత్రం ఆయన కోరిక తీర్చు స్వామి. ఆయన ఇల్లు చూడడం, నేను ఇలా కట్టుకోవాలనుకోవడం, ఆయన కోరిక తీర్చు స్వామి అని. 2 ఇయర్స్‌లో మమ్మల్ని ఆ స్టేజ్‌కి తీసుకొచ్చారు ఆ స్వామి. కోరిక తీర్చేలాగా. చాలా అసలు Right. మనం నమ్మలేమనమాట. స్వామివి ఎలా ఉంటాయి అనంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నిజమా అనిపిస్తే చరిత్రలో మనకు జరిగితే ఇది గదా వాళ్ళ ఆనందం ఆ రోజు. స్వామి అన్నం తినడానికని వెళ్తే ఆహ్, ఆకులును కాయలుంటాయన్నమాట. ఆ పాదులోంచి కాయలు తీసేసి వండి ఇచ్చే పరిస్థితుల్లో ఉంటారు ఆ ఇంటి వాళ్ళు. నిజంగా అవి గదా మనం అనుకున్నది. అవి ఆయనేం జేస్తారంటే పాపం తినేసిన తర్వాత ఆ పాదుని పీకేసి వెళ్ళిపోతారు. ఆ ఇల్లాలికి బాధనిపిస్తుంది. అయ్యో! అదేమిటసలు మనం అన్నం పెడితే ఇలా జేశారేంటనంటే కింద అతనంటారు, "ఏం నువ్వు బాధపడకు. ఆయన ఏ రీజన్ లేకుండా అలా చెయ్యరని" చెప్పి మళ్ళీ పాదుని లోపలికి వేద్దామని తీస్తుంటే అక్కడ లంక బిందెలు దొరుకుతాయి. దొరుకుతాయన్నమాట. అది ఆయన అట్లా చర్యలు అమోఘం. అసలు నా కోరిక తీరిందైతే అసలు నెక్స్ట్ లెవెల్. నేను ఎక్కడ తిరిగింది లేదు. ఇల్లు కోసం ఆలోచించింది లేదు. చాలా మంది తిరుగుతారు కదా! ఇక్కడ కొనుక్కోవాలి, అక్కడ కొనుక్కోవాలి, వాస్తు సెట్ అవ్వలేదు. అది ఇది రకరకాలు ఉంటాయి. అసలు నాకు ఏ కష్టం లేకుండా కడుపులో నీళ్లు కదలకుండా ఇల్లు అవును. అనే కోరికని కోరుకోకుండానే తీర్చాడంటే ఇంకంతకన్నా దయాళువు ఎవరుంటారు? ఒక్కొక్కసారి గురువు దగ్గర ఏమవుతుందంటే పద్మిని ఆహ్, ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది మనకి. అంటే మన స్టేజ్ ఏంటో మనకు తెలుసు. మనం ఏంటనేది మనకు తెలుసు. ఇది అవుతుందా స్వామి నీకైతే దండం పెడుతున్నాను అనే ఇన్నోసెన్స్ ఉంటుంది చూసావా? ఆ ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు అమోఘంగా తీరుతుంది కోరిక. అర్థమైందా? ఆ! ఇన్నోసెన్స్ వేరు. హ్మ్. అపనమ్మకం వేరు. ఇన్నోసెన్స్ వేరు ఆ! డెఫినెట్‌గా. అయ్యో! ఆ అవుతుందా? అంత మాత్రం చేత అనే ఇన్నోసెన్స్ ఉంటుంది చూసావా? హ్మ్. ఏమో నాయన అంతా నీ మీదే వదిలేస్తున్నావు అని చెప్పి ఆ! దండమైతే పెట్టుకుంటున్నావు. చెప్పారు కాబట్టి పెట్టుకుంటున్నావు. నేనైతే అలాగే పెట్టుకున్నా. తీరింది అలాగే. అలా. అందుకని సో, తీరుతుంది. అలా ఇల్లు కలనే కాదు, స్వామి దర్శనం ఎట్లాంటి ఇది అని నేను అడగడం భావ్యం కాదు. అయినప్పటికీ అడుగుతున్నాను. ఒకవేళ ఇప్పుడు అన్నట్టుగానే ఇన్నోసెంట్‌గా ఉన్నారు. ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే మీ ఆన్సర్. గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని మనం చదువుకుంటూనే ఉంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. బ్రహ్మం వేరు, పరబ్రహ్మం వేరు.
అంటే మీరు చూసుకుంటే గనక లలితా పరభట్టారికాదేవి అని అనుకోవచ్చు. అలా ఎక్కడ చూసినా మీరు గురువు అనంటే అటు శ్రీరామచంద్రుడిని పూజించినట్టే. గురువు అనంటే లలిత అమ్మవారిని పూజించినట్టే. ఆయన అనుగ్రహం ఉంటే చాలు. అయ్యో! నా శిష్యుడయ్యా, మన పిల్లవాడు, నువ్వలా కోపం తెచ్చుకుంటే ఎలా అని దేవుడిని గూడా ఆపగలిగే శక్తి గురువుకుంటుంది. అదే గురువుకి కోపమొచ్చిందనుకో దేవుడు గూడా ఏమి చేయలేడు. ఇంకేమి ఇంక రూటే లేదు. అంతే. కాబట్టి గురువు ఎలాంటివాడు? ఇప్పుడు మనం సందర్శించే శ్రీ గురులు ఎలాంటివారు? శ్రీపాద వల్లభులు ఎలాంటివారు చూడు. చాకలాడు. బట్టలు ఉతుకుతున్నాడు. అతని పరిస్థితి అదే. అతను అలానే ఉండాలి. అంత పెద్ద పెద్ద ఆలోచనలు, కోరికలు ఉండొచ్చా అని కాకుండా ఒక్కసారి అయ్యో! నేను రాజునవుతే ఎంత బావుండో అని అనుకున్నంత మాత్రం చేత రాజుని చేశాడు నెక్స్ట్ జన్మలో. నీ కోరిక తీరుతుంది నాయన అంటే అతను బాధపడతాడు. స్వామి నేను మోక్షం కోరుకోవాల్సింది స్వామి. ఆ! తప్పైపోయింది స్వామి. ఆ క్షణంలో నాకెందుకు అలా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి అంటే, నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడ్డావు గదా! అక్కడ చూడు ఎట్లా అనునయిస్తారో. నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడ్డావు గదా! అందుకని నీకు అలా అనిపించింది. నువ్వు నా మాట విని నువ్వు ఇది నెరవేర్చేసుకో. అప్పుడు ఇంక నీకు అడ్డుండదు మోక్షానికి అని చెప్తారనమాట. అప్పటికప్పుడు ఇలా చూస్తారు. అతను అక్కడికక్కడే చనిపోతాడు. మళ్ళీ యవన రాజవంశంలో పుడతాడు. అప్పుడు మాట ఇచ్చినందుకు అతను ముస్లింగా పుడతారు. పుట్టి అక్కడ వ్రణం ఉంటుందన్నమాట తొడ మీద. కనిపించిన వెంటనే నన్ను కలుస్తావని చెప్తారు కదా! కలుస్తావని చెప్పారు గానీ, నువ్వు బాధలో ఉంటావు, నీకు బాధ తీర్చేస్తానని ఏం చెప్పలేదు స్వామి. అప్పుడేం మాట ఇవ్వలేదు. కానీ వ్రణం ఉంటుంది గదా! నేను ఎలా అయినా సరే ఆయనను కలిస్తే నాకు తగ్గుతుందేమో అని జెప్పి ఇతనొచ్చి చూడంగానే ఆ వ్రణము చూసిన వెంటనే తగ్గిపోతుంది. అసలు తగ్గిపోతుంది టోటల్‌గా. అన్నమాట. అంటే ఏంటి ముస్లిం కదా! మరి గురువు ఎందుకని అయ్యో! గ్రహించాలి? అందుకని గురువుని మనం పూజించాలి. పాలించాలి. ఎక్కడ గూడా పేద, ధనిక, కులము, మత, మతము లేదు అనంటే గనక నువ్వెవరివి? ఆడ, మగ. నువ్వేమన్నా పూజ చేసావా? ఆ! నువ్వు నన్నేమన్నా ఇది చేసావా? వేదం చదువుకున్నావా? లేకపోతే ఇన్ని పూజలు చేసావా? ఇలాంటివన్నీ ఏవి ఉండవు గురువుకి. అందుకనే ఎవరినైనా సాయిబాబా ముస్లిం అనంటే నేనంటాను పంచమహాపాతకాలు చుట్టుకుంటున్నారు. ఒక గురువుకి మీరు మతాన్ని అంటగట్టి కేవలము పంచమహాపాతకాలు చుట్టుకుంటున్నారు. కాబట్టి అలాంటి పని చేయకండి. మీకు ఇష్టం లేకపోతే పూజించకండి. కానీ విమర్శించకండి అని చెప్పేది అందుకే అన్నమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు గురువుని ఆశ్రయించాలి అనేది ఎందుకు అనంటే మన అర్హత. అవి ఏమి ఆలోచించకుండా కేవలం మనం ఏం పుణ్యం చేసుకోబోతున్నామో చేసుకున్న దాని గురించి కూడా ఆలోచించరు. నన్ను నమ్మిన తర్వాత ఇంకా పూజ చేసుకున్నట్టే కదా! అవునా కదా! నమ్మిన తర్వాత ఇంకా పుణ్యం చేసుకున్నట్టే కదా! ఆ పుణ్యం ఖాతాలోంచి తీసుకుందాంలే అనుకొని గురువు నెక్స్ట్ జన్మలో ఉన్న ఆయుర్దాయాన్ని కూడా తీసుకొనొచ్చి ఈ జన్మలో అటాచ్ చేసి మనం బ్రతికిస్తారు. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఇంకా ఏ కోరిక కోసం అడుగుతాము? ఇది తీరుస్తావా అని అన్నీ తీరుస్తాడు. నేను చెప్పాను వెళ్దాం. మీరొస్తారు గదండీ! ఆ! వచ్చినప్పుడు హ్మ్. గురు చరిత్రలో మనం ఎప్పటికీ చదువుకోవాల్సిన అధ్యాయాలేమిటి? హ్మ్. అలాగే మీకు ఏ కష్టానికి ఏమన్నా సంబంధించి. ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకున్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, అక్కడే కూర్చొని డైరెక్ట్‌గా మీరు కనెక్ట్ అవుతారు. తప్పకుండా. మరి ఎక్కడ మొదలవుతాం? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం? ఎంత అవుతుంది? వీటన్ని డీటెయిల్స్ మీరొక్కసారి కాల్ చేస్తే డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. రైట్ అక్క. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.